ప్రముఖ సినీ నటుడు వ్యాపారవేత్త సోనూ సూద్ అమరావతిలోని ఏపీ సచివాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి సోనూ సూద్ ఫౌండేషన్ 4 అంబులెన్స్లను విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసిన సోనూ సూద్ అంబులెన్స్లను ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం 4 అంబులెన్స్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో సోనూ సూద్ ఫౌండేషన్ భాగస్వామి అయినందున ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రసవత్రంగా మారాయి. కొన్ని చోట్ల ఎన్నికలు సజావుగానే జరిగితే మరికొన్ని చోట్ల ఉద్రిక్తతల నడుమ వాయిదా పడ్డాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. హిందూపురం పురపాలిక, ఏలూరు 2 డిప్యూటీ మేయర్లు, నెల్లూరు డిప్యూటీ మేయర్లు, హిందూపురం పురపాలక చైర్మన్ పదవులు కూటమి దక్కించుకుంది. తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలకు వాయిదా వేసిన నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మా పార్టీ విజయం సాధించేది కాబట్టి కూటమి గెలిచే పరిస్థితి లేదని భావించి ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల కమిషన్ దీనిపై తక్షణమే స్పందించాలని కోరుతున్నామని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎన్నికల అధికారి టీడీపీ అనుకూలంగా పనిచేశారని చెప్పిన ఆయన కిడ్నాప్ అయిన కార్పొరేటర్లను తీసుకోవాల్సిన బాధ్యత ఎస్పీ మీద ఉందా అని ప్రశ్నించారు. తిరుపతి ఎమ్మెల్యే మదన్ గూండాయిజం చేస్తూ రాజకీయ క్షోభను సృష్టించారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని, అరాచకాలు చేసి మున్సిపాలిటీల్లో పదవులు దక్కించుకున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ టీడీపీకి బలం లేదన్నారు. తమ పార్టీ వారిని కిడ్నాప్ చేసి గెలుపొందడం సిగ్గుచేటన్నారు. తమ కార్పొరేటర్లు వెళ్లే బస్సు మీద రాళ్ల దాడి చేయడం దారుణమన్నారు. తిరుపతి ప్రతిష్టను దిగజార్చారని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదని అన్నారు. కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తామని, కొందరు సర్వేలకు సహకరించలేదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి కవిత ఒక్కరే వివరాలు ఇచ్చారన్నారు. కులగణన సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని తెలిపారు. ఈ విప్లవాత్మక మార్పును స్వాగతిస్తూ అన్ని జిల్లాల్లోని బలహీన వర్గాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మేధావులు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి పరువు దిగజారుస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. అంతేకాకుండా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో దళిత ఎంపీ పైన దాడులు చేయించడం దారుణమని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మీ ఎమ్మెల్యే తిరుపతిలో దిగజారిన పనులు చేయటం సబబా అని చెప్పేసి ఆమె ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం నాడు ట్యాంక్ బండ్ దగ్గర జరిగిన బోటు ప్రమాదంపై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట సందర్భంగా రేవతి మహిళల మృతి కారణమయ్యాడని హీరో అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మరి ట్యాంక్ బండ్ వద్ద ఇద్దరి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద సిటీ కమిషనర్ సివి ఆనంద్ ఎందుకు కేసు పెట్టలేదని జడ్సన్ ప్రశ్నించారు. అతని మీద కేసు పెట్టడానికి సివి ఆనంద్ ఎందుకు భయపడుతున్నారని జడ్సన్ అన్నారు. 83 కేసులున్న క్రిమినల్స్ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన కులగణన కాకిలెక్కలని, ఓసీలు, ఎస్సీల జనాభా పెరుగుదలతో వ్యత్యాసం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత బీసీలకు 56.3% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. కానీ బీసీ గణన సరిగ్గా జరగలేదనే మాట ప్రతి చోట వినిపించిందని, కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారన్నారు. బీసీల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉన్నదా అని నిన్న
ఆగమాగం లెక్కలు పెట్టారు, రేపు అసెంబ్లీలో పెడతారని ఆమె అన్నారు. సినీ నిర్మాత డ్రగ్స్ కేసులో పట్టుబడిన కేపీ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినీ రంగంలోకి వచ్చి కబాలి సినిమాకు తెలుగులో నిర్మాతగా వ్యవహరించారు. 2023లో డ్రగ్స్ కేసులో పట్టుబడటం, ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం వంటివి ఆయన సూసైడ్ చేసుకోవడానికి కారణాలై ఉండొచ్చని కేపీ చౌదరి తరఫు బంధువులు భావిస్తున్నారు. నేడు ఉదయం గోవాలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మంచు ఫ్యామిలీ వివాదంలో ఇంకా మంటలు చల్లారడం లేదు. ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మోహన్ బాబు, మంచు మనోజ్ దర్శనమిచ్చారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ విచారణకు పిలిచారు. గత కొంతకాలంగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వరుస వివాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఇద్దరితో మాట్లాడేందుకు విచారణ కోసం పిలిపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని టీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా నిరసనలు చేయాలని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతుంది. నిరసనలో భాగంగా కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షకు నిరసనగా టీపీసీసీ నిరసన కార్యక్రమాలు చేపట్టడంపై బీజేపీ నేతలు కౌంటర్గా మాటల యుద్ధానికి దిగుతున్నారు. ద్విచక్ర వాహనాన్ని అడవి పంది ఢీకొట్టిన ఘటన సంగారెడ్డి బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలిమెల తాండా సమీపంలో చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న వికారాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ ముత్తంగి శ్రీనివాస్ను అడవి పంది ఢీకొట్టింది. కొడంగల్ నుండి వెలివెల వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. కానిస్టేబుల్ శ్రీనివాస్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తహసీల్దార్ కార్యాలయం గేటుకు భవన నిర్మాణ కాంట్రాక్టర్ దానయ్య తాళం వేశారు. భవన నిర్మాణానికి సంబంధించి 50 లక్షల బిల్లు ఇవ్వలేదని గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 50 లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి భవనం పూర్తిగా కంప్లీట్ చేశానని తెలిపారు. బిల్లు రాక 20 గుంటల భూమి అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగిందని వాపోయాడు. ప్రభుత్వం వెంటనే బిల్లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని దానయ్య కోరుతున్నాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మిర్చి మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి కనీస మద్దతు ధర కల్పించాలని వేలంపాట ఆపేసి నిరసన చేపట్టారు. మిర్చి ధర 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర ఇచ్చే వరకు నిరసన విరమించేది లేదని రైతులు తెలిపారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని, విభజన హామీలో ఏ ఒక్క హామీకి నిధులు కేటాయించలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మతో ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జెడ్పీ సెంటర్ వరకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. తాము కట్టిన పన్నులతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో సుమారు 2,000 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుడుంబా తయారు చేస్తున్న బెస్తగూడెం గ్రామానికి చెందిన 5 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెదక్ జిల్లా పార్టీ కార్యాలయం నుండి
చిల్డ్రన్స్ పార్క్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో తెలంగాణకు కేటాయించాల్సిన నిధులు సరైన రీతిలో కేటాయించలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాన్ని మళ్లీ నిరాశ లభించిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన హామీలపై ఎంపీ, ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మిల్ సెంటర్లో జాతీయ కిసాన్ సంఘ సభ్యులు సమావేశమయ్యారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మాట ఇచ్చి మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా, రైతు బంధు ఇచ్చి తమను ఆదుకోవాలని పరిగి ఎంఆర్ఓకి మెమోరాండం అందజేశారు. అదేవిధంగా మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కిసాన్ సంఘ సభ్యులు కోరారు. తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 కార్పొరేటర్లు కిడ్నాప్కు గురైనట్లుగా సమాచారం. అయితే కిడ్నాప్కు గురైన కార్పొరేటర్ల గురించి వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను బెదిరించారని ఆరోపించారు. వీడియో ఆధారంగా కిడ్నాప్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి ఎస్పీని కోరారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువైపోయాయి. పలు చోట్ల అనుమతులు లేకుండా ర్యాంపుల్లోని ఇసుకను తరలించుకుపోతున్నారని సమాచారం రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. పెదకందాల పాలెంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడి చేశారు. అక్రమంగా ఇసుక తీస్తున్న జేసీబీ యంత్రాన్ని అధికారులు సీజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంకజ్ ఇచ్చాపురంలో పర్యటించారు. రైల్వే స్టేషన్లో గల సమస్యలను స్థానిక నాయకులు ఆయనకు వివరించారు. ఇచ్చాపురం నుంచి కొలిగాం వెళ్లే మార్గంలో రైల్వే అండర్ పాస్ లేకపోవడంతో విద్యార్థులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైల్వే అండర్ పాస్ కావాలని కోరుతూ జనసేన ఇన్ఛార్జి దాసరి రాజు నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారులు స్పందించి అండర్ పాస్ ఏర్పాటు చేయాలని కోరారు. వైసీపీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లపై అనర్హత వేటు పడేందుకు న్యాయ పోరాటం చేస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ కార్యాలయంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. బుచ్చి వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అవలంబించిన తీరును ఆయన తప్పుపట్టారు. 100% మంది పార్టీ ఫిరాయింపు చేసిన అనర్హత వేటు పడుతుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డ అని చెప్పుకునే పరిస్థితిలో టీడీపీ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నందిగామ కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతం 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై చెట్లకు నీళ్లు పెడుతున్న లారీ రోడ్డు మధ్యలో ఆగి ఉండటంతో మరో లారీ వెనక నుండి ఢీకొట్టింది. ఇలా వరుసగా 3 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్ర పాలయ్యాడు. గాయపడిన డ్రైవర్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ను భేటీ అయ్యారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తన తేవాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో గత 10 సంవత్సరాలుగా సమస్యలు లేవని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం కోసం అమలు చేస్తున్న స్కీమ్లకు కేంద్రం నుండి రాష్ట్రానికి ఎక్కువ నిధులను కేటాయించాలని మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ఆమె కేంద్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అన్నపూర్ణాదేవిని ఢిల్లీలో కలిశారు. ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్న స్కీమ్ల వివరాలు, ఖర్చు చేస్తున్న బడ్జెట్, ఇందులో కేంద్రం వాటాపై కేంద్ర మంత్రికి వివరించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జారీ చేసే ప్రకటనలను ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి సూచించారు. వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచురితమయ్యే వార్తలు వాటిని పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఇచ్చే రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతిని జారీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి చెల్లింపు వార్తలకు అవకాశం ఇవ్వకుండా చూడాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న గిరిజన ఖైదీలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్ కలిశారు. ఈ మేరకు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా ప్రత్యేక ఖైదీలు, జైలు అధికారులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పర్యటన నేపథ్యాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. ఓ చోరీ కేసును మహంకాళి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితులను కటకటాలకు నెట్టారు. చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకొని 28 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ సర్దార్ సింగ్ తెలిపారు. ఓల్డ్ బోయిగూడలోని దీప్ ఇంజనీరింగ్ కంపెనీలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు రాత్రివేళ షట్టర్ తాళాలు పగలగొట్టి దుకాణంలో 30 లక్షల నగదును అపహరించుకొని పారిపోయారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడు మురళీధరన్ మోహన్ లాల్ కీలక సూత్రధారిగా వ్యవహరిస్తూ చంద్ర భాన్ పటేల్, ఉదయ్ రాజ్ సింగ్లతో దొంగతనం చేయించినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఎరుపాలెం, నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని 4 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు విజయవాడ డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2545 కోట్ల రూపాయలతో అమరావతికి కొత్త రైల్వే లైన్ను గత ఏడాది అక్టోబర్లో కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించినట్లు గుర్తు చేశారు. ఈ లైన్ అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలతో కలుపుకొని ఆయన పేర్కొన్నారు. భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల దావోస్ పర్యటనలోనూ దీన్ని గమనించానని చెప్పారు. గతంలో ఐటీపై, ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందన్నారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మారుమోగుతోందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని చంద్రబాబు వెల్లడించారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 2 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల పరిణామాలను పనగాడియా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. గత 5 ఏళ్లలో రంగాల వారీగా జరిగిన నష్టంపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. 2019-24 మధ్య జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఆయన వివరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుస్తాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని వివరించారు. కాజీపేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవుతుందన్నారు. రైల్వే ట్రాక్ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటిస్తున్నామన్నారు. వందే భారత్ ట్రైన్లలో స్లీపింగ్ సీట్లపై ట్రయల్ వేస్తున్నామని పేర్కొన్నారు. 30 ఏళ్లలో ఎన్నో ఆందోళనలు, సభలు నిర్వహించామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
చెప్పుల తయారీ, డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయన్నారు. తమ మూలాలు కాపాడుకునేందుకు త్వరలో సాంస్కృతిక కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994 మొదలుపెట్టామని తెలిపారు. 1996 మార్చిలో మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహించామని గుర్తు చేశారు. వర్గీకరణ కోసం హైదరాబాద్లో ఎన్నో ఆందోళనలు, సభలు నిర్వహించి లక్షల మందిని సమీకరించామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ యువతను కృత్రిమ మేధాలో నిపుణులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో హైదరాబాద్ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని నిర్మించబోతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏఐ అంటే తెలంగాణ, హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా దాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ వర్సిటీ నిర్వహణలో సంబంధిత పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని మంత్రి సూచించారు. కేంద్ర బడ్జెట్ చూసి దేశ ప్రజలంతా సంతోషపడుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గడిచిన 75 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి బడ్జెట్ రాలేదని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీల గురించి మాట్లాడాలన్నారు. కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపించారని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఎంతో కాలంగా గ్రూప్ 1 ఫలితాలకు ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. గ్రూప్ 1పై దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో నెంబర్ 29 రిజర్వేషన్ల విషయం తేలే వరకు పరీక్ష ఫలితాలు ప్రకటించవద్దని విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. డిసెంబర్ 26వ తేదీన హైకోర్టు పిటిషన్లు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 నియామకాలు ఇవే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యార్థుల వసతి గృహాలతో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. నవంబర్ నెలలో నారాయణపేట, మాగనూరు, మురుగుపల్లి వసతి గృహాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై చిక్కుడు ప్రభాకర్ పిల్ దాఖలు చేశారు. వాదనలు పరిశీలించిన హైకోర్టు 10 రోజులు నివేదికలకు ఇవ్వాలని ఆదేశాలు చేస్తూ తదుపరి విచారణ 18వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం ప్రకటించిన కులగణన నివేదిక తప్పుల తడకని రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారని, ఎన్నికల కోసం తప్పుడు నివేదికలు ప్రకటించారని పేర్కొన్నారు. తమ అంచనా ప్రకారం తెలంగాణ జనాభా 4 కోట్లకు పైగా ఉంటుందని, ఓటర్లు 3,40,00,000 మందికి పైగా ఉన్నారని అన్నారు. బీసీల జనాభా 60% పైగా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ దగ్గర సర్వే కాలేదని అంటున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. భారతదేశంలో యువశక్తి ఎలా ఎక్కువ ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఐటీ, ఉత్పత్తి, సర్వీస్ రంగాల్లో పనిచేసే వారికి నాణ్యతతో కూడిన శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా అని ఈటల ప్రశ్నించారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు భారత ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు ఏమిటో వివరించాలన్నారు. పాస్పోర్ట్ తీసుకున్న దగ్గర నుండి వీసా వరకు, మంచి కంపెనీలలో ఉద్యోగం ఇప్పించడం వరకు ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించాలని ఈటల కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. యూపీఏ హయాంలో జరిగిన వైఫల్యాలను ఎన్డీఏకు ఆపాదించడం రాహుల్ అవివేకమని విమర్శించారు. కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో 6% ఉపాధి పెరిగితే బీజేపీ పాలనలో ఉపాధి 36% పెరిగిందని అన్నారు. మోడీ 10 ఏళ్ల పాలనలో 4.9 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో ఉపాధి కాంగ్రెస్ హయాంలో 16% తగ్గితే మోడీ హయాంలో 19% పెరిగిందని తెలిపారు. 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2% తగ్గిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రేపు రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవలో ఈ వేడుకలు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. 9 నుంచి 10 వరకు చిన్న శేష వాహన సేవ,
ఉదయం 11 నుంచి 12 వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు చక్ర స్నానం, సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహన సేవ వేడుకలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. వాటి గుర్తింపు గడువును 10 ఏళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణల గురించి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు యాజమాన్యాల సమావేశంలో వివరించారు. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని వారితో అన్నట్లు ట్వీట్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమస్యలు పరిష్కరిస్తారని లోకేష్ తెలిపారు. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 5న తలపెట్టిన ఫీజు పోరుబాట కార్యక్రమాన్ని వైసీపీ మార్చి 12కు వాయిదా వేసింది. ఈ మేరకు ఎక్స్లో ప్రకటన రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరిన ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో కేటాయింపులపై ధన్యవాదాలు తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాత్రి 9 గంటలకు తిరిగి లోకేష్ విజయవాడ బయలుదేరనున్నారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన విషయంపై మాట్లాడనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర ప్రజలను అవమానించారు అని ఆయన తన వ్యాఖ్యలపై ఆత్మ పరిశీలన చేసుకోవడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో 70 లక్షల మంది కొత్త ఓటర్లను అసెంబ్లీ ఎన్నికలకు ముందు కలిపారని ఆరోపించారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కొత్తగా ఈ ఓటర్లను చేర్చారని పేర్కొన్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్ జనాభాతో సమానమని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో మహారాష్ట్రనే కాకుండా మహారాష్ట్ర ప్రజలను కూడా అవమానించారని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మత మార్పిడులపై సంచలన బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రకారం మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు దాదాపు 2 నెలల ముందు కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సొంతంగా నిర్ణయం తీసుకున్నామని, ఎవరి బలవంతం లేదని తెలిపితేనే అనుమతి లభిస్తుందని తెలిపింది. ఎస్సీలు, తెగలు, మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే 2 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, 25,000 రూపాయల జరిమానా ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. యూపీఏ అయినా ఎన్డీఏ అయినా దేశంలో నిరుద్యోగ సమస్యను పరిశీలించలేకపోయాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. యువతకు ఉపాధి గురించి స్పష్టమైన సమాధానాలను యూపీఏ లేదా ఎన్డీఏ ఇవ్వలేదని తెలిపారు. లోక్సభలో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ మాట్లాడారు. గత బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించిన అంశాలనే ఈసారి కూడా రాష్ట్రపతి వల్లెవేశారని రాహుల్ వివరించారు. గతంలో ప్రభుత్వం చేసిన పనులు జాబితానే మళ్లీ మాట్లాడారని తెలిపారు. పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పూర్ లేడీ అని స్పందించడంపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఈ మేరకు రాష్ట్రపతిని అవమానించే, కించపరిచే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. జనవరి 31న పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చివరకు చాలా అలసిపోయారు. ఆమె మాట్లాడడం కష్టంగా ఉంది, పాపం అంటూ సోనియా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ అత్యున్నత రాజ్యాంగ స్థానాన్ని అవమానించేలా ఉన్నాయని బీజేపీ ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు.